శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మే 11, 2026 దృగ్గణిత పంచాంగం. ఈనాటి పర్వం అగ్ని నిజకర్తరి ప్రారంభం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. తిథి నవమి మధ్యాహ్నం 3:24 వరకు. ఉపరి దశమి. వారం సోమవారం. నక్షత్రం శతభిషం. రాత్రి 1:28 వరకు. ఉపరి పూర్వభాద్ర. యోగం ఐంద్ర. రాత్రి 1:04 వరకు. ఉపరి వైద్యుతి. కరణం గరజి. మధ్యాహ్నం 3:24 వరకు. వణజి. రాత్రి 3:14 వరకు. ఉపరి భద్ర. సాధారణ శుభ సమయాలు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు మరియు 11 గంటల నుండి 12 గంటల వరకు. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం సాయంత్రం 6:05 నుండి 7:43 వరకు. అభిజిత్ కాలం పగలు 11:38 నుండి 12:30 వరకు. వర్జ్యం ఉదయం 8:13 నుండి 9:52 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి 1:21 వరకు మరియు 3:04 నుండి 3:55 వరకు. రాహుకాలం ఉదయం 7:15 నుండి 8:51 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:40 నుండి 3:17 వరకు. యమగండం ఉదయం 10:27 నుండి 12:04 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:39 నుండి 8:13 వరకు. సంగమకాలం 8:13 నుండి 10:47 వరకు. మధ్యాహ్న కాలం 10:47 నుండి 1:21 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:21 నుండి 3:55 వరకు. ఆబ్దికం తిథి వైశాఖ బహుళ నవమి. సాయంకాలం సాయంత్రం 3:55 నుండి 6:29 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:29 నుండి 8:43 వరకు. రాత్రికాలం రాత్రి 8:43 నుండి 11:41 వరకు. నిశీధి కాలం రాత్రి 11:41 నుండి 12:26 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:54 వరకు. సూర్యోదయస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5:38. అస్తమ సమయం సాయంత్రం 6:30. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5:46. అస్తమ సమయం సాయంత్రం 6:40. సూర్యరాశి మేషం. చంద్రరాశి కుంభం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభ రాశి ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. వృధా ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. మిథున రాశి ధన వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు కలుగుతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగమున ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించవు. దూర ప్రయాణాలు కలిసిరావు. కర్కాటక రాశి
గృహమున సంతోషంగా గడుపుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఖర్చులకు మించి ఆదాయం ఉంటుంది. సంఘంలో ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. సింహరాశి ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. కన్య రాశి దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. నిరుద్యోగులు ఉద్యోగమున అంచనాలు అందుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. తులారాశి కొన్ని వ్యవహారాలలో సన్నిహితులు మీ మాటతో విభేదిస్తారు. పని ఒత్తిడి అధికమై మానసిక ఆందోళనలు పెరుగుతాయి. వాహన ప్రయాణం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలలో శత్రు సమస్యలు పెరుగుతాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది. వృశ్చిక రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ధైర్యంగా ముందుకు సాగుతారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృధా వ్యాపారాలలో మీ కృషికి తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ధనస్సు రాశి ఇతరులతో కొన్ని విషయాలలో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయక వాయిదా వేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఆర్థికంగా స్వల్ప నష్టాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాట పట్టింపులుంటాయి. సంతాన ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. మకర రాశి ముఖ్యమైన వ్యవహారములలో అప్రయత్న విజయం సాధిస్తారు. దాయాదులతో భూ సంబంధిత వివాదాల నుండి బయటపడతారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. గృహమున పెద్దల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగమున జీతభత్యాల విషయంలో శుభవార్త అందుకుంటారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. కుంభరాశి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయం ఆశించినంత లభించదు. ఇంటా బయట ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ధనపరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఉద్యోగమున కొంత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. మీనరాశి అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సంతాన విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగమున మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.